వెల్కమ్ టు ద HTML5 ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో బ్రౌజర్ సపోర్ట్ అంటే ఏంటో చూద్దాం. బ్రౌజర్ సపోర్ట్ అంటే యాక్చువల్గా మనది ఇప్పుడు HTML5 అనేది న్యూయర్ వెర్షన్ ఆఫ్ HTML. ఈ HTML5 ఓల్డర్ వెర్షన్ ఆఫ్ బ్రౌజర్స్కి, అంటే మనకి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 6 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 8 ఉంది. సో ఇలాంటి ఓల్డర్ వెర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 or 12 ఉంది. సో 11 or 12లో మన HTML డాక్యుమెంట్ వర్క్ అవుతుంది. కానీ అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7 or 6 ఈ వెర్షన్స్ ఉన్నాయి కదా, వాటిలో మన HTML5 డాక్యుమెంట్ సరిగ్గా వర్క్ కాదు. దీని పర్పస్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూసినట్టయితే మీకు నా సైట్లో, నా vnkTech.in అనే సైట్లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఇండెక్స్ 2.html ఒకటి ఉంది, ఇండెక్స్ 1.html అనే ఫైల్ ఒకటి ఉంది. ఓకే, సో ఇండెక్స్ 1 రెండు సేమే ఉంటాయి. కానీ నేను ఇదే ఫైల్ని vnkTech.in ఇండెక్స్ 1 అనే ఇచ్చిన ఫైల్ని నేను ఓల్డర్ వెర్షన్ ఆఫ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తోటి, అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 5.5 తోటి నేను ఈ ఫైల్ని ఇండెక్స్ 1.html ఫైల్ని ఓపెన్ చేస్తే ఎలా ఓపెన్ అవుతుందో చూడండి. సో యాక్చువల్గా ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్ అనేది మనకి బ్రౌజర్లోనేమో క్లియర్గా డిస్ప్లే అవుతుంది. కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్తో ఓపెన్ చేస్తుంటే యాక్చువల్గా ఈ స్టైలింగ్ అనేది డిస్ప్లే కావట్లేదు. కానీ దీన్ని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11తో రెండర్ చేస్తున్నాను చూడండి. రెండర్ చేస్తుంటే, ఓపెన్ చేస్తుంటే మనకి క్లియర్గానే డిస్ప్లే అవుతుంది. సో మరి నాకు ఇండెక్స్ 2.html అనే ఫైల్ ఒకటి ఉంది నా దాంట్లో. ఇది కూడా సేమ్ కోడే, కాకపోతే ఇందులో ఒక చిన్న టిప్ పెట్టాను అనమాట. అంటే చిన్న కోడ్ యాడ్ చేస్తే ఆ కోడ్ యాడ్ చేయడం వల్ల అది మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 6లో కూడా కరెక్ట్గానే డిస్ప్లే అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఇండెక్స్ 2.html కదా, రైట్. సో రెండర్ చేస్తున్నాను. సో 11లో అయితే ప్రాబ్లం ఏమీ ఉండదు మనకి. అదే 5.5లో ఈ ఇండెక్స్ 2.html కూడా మనకి వర్క్ అవుతుంది. చూడండి, ఇక్కడ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ వచ్చింది కదా, ఇక్కడ స్టైలింగ్ వచ్చింది కదా. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్. యాక్చువల్గా మీకు చిన్న డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 5.5 అలా ఓల్డర్ వెర్షన్స్ ఎవరు యూజ్ చేస్తున్నారని. నేను చాలామంది యూజ్ చేస్తున్నారు. ఓకే, విండోస్ కొంతమంది సిస్టమ్స్లో అయితే ఇప్పటికీ కూడా విండోస్ XPనే ఉంటుంది, లేకపోతే విండోస్ 2000 సర్వర్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ బ్రౌజర్లో మన సైట్ను ఓపెన్ చేసుకున్నప్పుడు మన HTML5తో డిజైన్ చేసిన సైట్ అయితే వాళ్ళకి కరెక్ట్గా డిస్ప్లే కాదు. అలా డిస్ప్లే కాకుండా ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని మనకి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఫస్ట్గా తెలియాల్సింది ఏంటంటే యాక్చువల్గా HTMLలో మనకి కొత్తగా సిమాంటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాను. అంటే కొత్త ట్యాగ్స్ వచ్చినాయి. ఏమేమి ట్యాగ్స్ అవి? హెడరు, సెక్షను, ఫూటరు, అసైడు, nav, మ్యాను, మెయిన్, ఆర్టికల్, ఫిగర్, ఇవన్నీ కూడా కొత్త ట్యాగ్స్ కదా మనకి. సో ఇవన్నీ కూడా మనకి HTML5లో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, సో HTML5లో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి వీటిని మనం ఎలా డిక్లేర్ చేయాలి అంటే, హెడరు, సెక్షను, ఫూటరు, అసైడు, nav, మెయిన్, ఆర్టికల్ని ఒక CSSలో పెట్టి డిస్ప్లే కోలను బ్లాక్ అనే ప్రాపర్టీలో పెట్టాను. అంటే ఇది బ్లాక్ లెవెల్ ప్రాపర్టీ. ఇవన్నీ కూడా హెడర్, సెక్షన్, ఫూటర్, అసైడ్. అంటే మీరు ఇక్కడ నుంచి కోడింగ్ చేసేటప్పుడు HTML5లో సో ఒకవేళ మీరు ఓల్డర్ వెర్షన్స్ ఏమైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఈ కోడ్ని యాడ్ చేయండి. ఓకే, ఇది మర్చిపోవద్దు. సో పర్లేదు, మాకు 6 అంటే ఓల్డర్ వెర్షన్ తోటి ఎవరు నా సైట్ని ఓపెన్ చేయరు అనుకుంటే ప్రాబ్లం ఉండదు. ఓకే, తర్వాత మనం ఒక్కోసారి కొత్త ట్యాగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాం మనకి అవసరాన్ని బట్టి. సో HTMLలో కూడా క్రియేట్ చేస్తాం, HTML5లో కూడా మనం కొత్త ట్యాగ్స్ని క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ చూసినట్టయితే మీకు రమేష్ అనే ఒక ట్యాగ్ ఉంది. రమేష్ అనే ట్యాగ్ని క్లోజ్ చేశాను. మరి ఇలాంటప్పుడు యాక్చువల్గా ఇందాక మీకు బ్రౌజర్లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదే. సో టైటిల్ వచ్చి చూడండి, ఇక్కడ స్టైలింగ్ అవర్ వికింగ్స్ విజయవాడ. సో తర్వాత ఈ స్క్రిప్ట్ ట్యాగ్ని తీసేయండి. సో ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లేకుండా స్టైల్ రమేష్ అనే ఒక ఐడిని, స్టైల్ ట్యాగ్లో రమేష్ అనే ఒక ఐడిని క్రియేట్ చేస్తున్నాను.
డిస్ప్లే కోలన్ బ్లాక్ ఈ ప్రాపర్టీ మాత్రం మర్చిపోవద్దు. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ దిస్ కలర్, ప్యాడింగ్ ఈజ్ 50 పిక్సెల్, ఫాంట్ సైజ్ ఈజ్ 30 పిక్సెల్, స్టైల్. సో స్టైల్ ట్యాగ్ను క్లోజ్ చేశాను. తర్వాత వచ్చేసి H1 ట్యాగ్, P ట్యాగ్, తర్వాత రమేష్ అనే ట్యాగ్ను ఓపెన్ చేశాను, రమేష్ అనే ట్యాగ్ను క్లోజ్ చేశాను. సో రమేష్ అనేది ఇక్కడ ఐడి కాబట్టి ఇక్కడ డిస్ప్లే కోలన్ బ్లాక్ పెట్టాం కాబట్టి ఈ ట్యాగ్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోద్ది మనకి. ఓకే, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్ అని కంటెంట్ పెట్టాను. ఈ కోడ్ని చూడండి ఇప్పుడు. సో మనకి క్లియర్గానే డిస్ప్లే అవుతుంది కదా, రైట్. సో కానీ ఇదే డాక్యుమెంట్ని నేను ఏమని సేవ్ చేస్తున్నాను, ఫైలు సేవ్ యాజ్ index1.html అని సేవ్ చేస్తున్నాను. ఓకే, సో index1.html అని సేవ్ చేసి ఈ ఫైల్ని తీసుకుపోయి నేను నా సర్వర్లో పెడుతున్నాను. అంటే ఇదే నా HTML5 సైట్ అనుకోండి, నా సర్వర్లో index1.html అని అప్లోడ్ చేశాను నా సర్వర్లోకి. ఓకే, ఇప్పుడు నా సైట్ను ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసి vnkTech.inలో index1.html. ఓకే, ఇప్పుడు సేవ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు చూడండి, ఇది ఏ బ్రౌజరు, మొజిల్లా ఫైర్ఫాక్స్ లేటెస్ట్ వెర్షన్ కాబట్టి ఇందులో క్లియర్గానే మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, సో సేమ్ ఫైల్ని తీసుకెళ్ళి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 6 వెర్షన్లో, అంటే మనకి netrender.com అనే సైట్ ఒకటి ఉంది, అందులో మనం ఓల్డర్ వెర్షన్స్ తోటి మన ఫైల్ని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నా దాంట్లో యాక్చువల్గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 5.5 లేదు కదా, అందుకని చెప్పి మనకి ఆన్లైన్లో ఈ టూల్స్ ఉన్నాయన్నమాట. ఈ టూల్స్ని యూజ్ చేసుకుని మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు index1.html. ఓకే, చూడండి ఇక్కడ రమేష్ అనే ట్యాగ్ని ఇది రికగ్నైజ్ చేయట్లేదు, ఏది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 5.5. సో ఇదే డాక్యుమెంట్ని నేను 11తో చెక్ చేస్తాను, క్లియర్గానే వస్తుంది కదా, మీరు ఫస్ట్లోనే చూసారుగా. సో మరి ఇలాంటి ఫైల్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 5లో కూడా యాడ్ కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుని స్క్రిప్ట్లో మనం న్యూ ఎలిమెంట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, జావా స్క్రిప్ట్లో స్క్రిప్ట్ document.createElement. సో ఇది గుర్తుందిగా, మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ ఉన్నారు కదా. ఒకవేళ మీకు జావా స్క్రిప్ట్ తెలియకపోతే మాత్రం నావి జావా స్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి వినండి. సో ఎక్కడ ఉంటాయి అవి, VLR ట్రైనింగ్ అనే ఛానల్లో ఉంటాయి. సో యూట్యూబ్ ఛానల్లో అంటే మన ఛానల్లోనే, ఇప్పుడు మీరు వినే ఛానల్లోనే ఉంటాయి. సో క్రియేట్ ఎలిమెంట్ రమేష్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, రమేష్ అనే ఎలిమెంట్ని క్రియేట్ చేస్తున్నాను అని కోడ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ని మనం ఏమైనా సేవ్ చేద్దామంటే సేవ్ యాజ్ index2.html అని సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మరి ఆల్రెడీ ఎగ్జిస్ట్. సో ఈ ఫైల్ని తీసుకొచ్చి నా సర్వర్లోకి అప్లోడ్ చేస్తున్నాను. మనం సింపుల్గా ఏం యాడ్ చేసామంటే స్క్రిప్ట్ ట్యాగ్లో document.createElement. ఇది ఎందుకు యాడ్ చేసాము, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 5 వెర్షన్ని సాటిస్ఫై చేయడానికి యూజ్ చేసాం, అంతే కదా, రైట్. ఇప్పుడు ఆ వీడియోని తీసుకొచ్చి మన బ్రౌజర్లోకి అప్లోడ్ చేయండి, మన హోస్టింగ్ అకౌంట్లోకి, అంటే నా హోస్టింగ్ అకౌంట్లో ఉన్న vnkTech.in సైట్లోకి దీన్ని అప్లోడ్ చేశాను, index2.html. ఓకే, చూడండి ఇప్పుడు index2.html వర్క్ అవుతుందా, మామూలుగా ఇందులో అయితే వర్క్ అవుతుంది, ఇది మన బ్రౌజరే కాబట్టి, అంటే మొజిల్లా ఫైర్ఫాక్స్ లేటెస్ట్ వెర్షన్ కాబట్టి. దాన్ని IE రెండర్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఏ వెర్షను, 5.5 వెర్షన్లో రెండర్ చేస్తున్నాను. రెండర్ అవుతుంది, అప్పుడు సక్సెస్ఫుల్గా రెండర్ అవుతుంది, ఎందుకంటే మనం document.createElementని యూజ్ చేసాం కాబట్టి స్క్రిప్ట్లో. అదే 7లో సో ఎప్పటి వరకు ఈ అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది, ఎందుకని ఇది వాడాం కాబట్టి. అదే 1 index1.htmlలో రెండర్ కొట్టుకుంటే ఏ వెర్షన్ వరకు సపోర్ట్ చేస్తుందో చూడండి. ఇక్కడ చూడండి 8 కూడా తీసుకుంటున్నా, 8లో కూడా రెండర్ అవుతుందా కరెక్ట్గా, లేదు. అప్ టు 8 తర్వాత అయితే ఏ వెర్షన్స్ ఉన్నాయో 9 వెర్షన్ కానీ 10 వెర్షన్ కానీ వీటికే వర్క్ అవుతుంది. ఏది index1.html, అదే index2.html అయితే అన్నిటికీ వర్క్ అవుతుంది. ఈ విధంగా 2 టిప్స్ చూసాం కదా మనం. సో ఫస్ట్ ఏం చేయాలి, డిస్ప్లే కోలన్ బ్లాక్ అనే ప్రాపర్టీని యాడ్ చేయాలి. రెండోది ఒకవేళ కొత్తగా ఎలిమెంట్ క్రియేట్ చేస్తే ఏం చేయాలి, document.createElementని యూజ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. నేను నెక్స్ట్ వీడియోలో 3rd టిప్ గురించి చెప్తాను, దాన్ని శివ్ సొల్యూషన్స్ అంటారనమాట, శివ్. ఓకే.
సో నేను ఛానల్ గురించి చెప్పాను కదా, మీరు బ్రౌజర్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చినట్టయితే గూగుల్, యూట్యూబ్, ఈ వీడియో విన్న తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు ట్రైనింగ్ అనుకుంటున్న VLR ట్రైనింగ్. సో ఇక్కడ ఈ ఛానల్ని ఓపెన్ చేస్తున్నాను, VLR ట్రైనింగ్ని. ఇది మనదే ఛానల్. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చూసినట్టయితే మీకు అన్ని నేను క్రియేట్ చేసిన వీడియోస్ అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. మీరు జావా స్క్రిప్ట్ వీడియోస్ని తెలుగులో వినాలనుకుంటే మొత్తం టోటల్గా ఎన్ని వీడియోస్ ఉన్నాయంటే ఇందులో 70 వీడియోస్ వరకు ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకొని వినండి. తర్వాత ఈ ప్లేలిస్ట్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, షేర్ ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వినాలనుకుంటున్నాను నేను. సో దీన్ని ఇక్కడ తీసుకుని, సో ఇక్కడ షేర్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, షేర్ని క్లిక్ చేసి మీ ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, లేకపోతే లింక్డ్ఇన్ ద్వారా, లేకపోతే మీ ఈమెయిల్ అకౌంట్ ద్వారా కొద్దిగా షేర్ చేయండి. తర్వాత మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని క్లిక్ చేసి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.